నేపాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచర్యలు విరిగిపడడంతో 2 బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. 2 బస్సుల్లో కలిపి 63 మంది ప్రయాణికులు ఉండగా అందులో 3 బయటపడగా మిగతా 60 మంది నీటిలో గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుందని తెలిపారు. నదిలో గల్లంతైన ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు త్రిశూలి నది ఉప్పొంగి ప్రవహిస్తోందని అధికారులు చెప్పారు. త్రిశూలి నదికి 2 వైపులా కొండలు ఉండగా ఓ కొండను ఆనుకుని నారాయణ్ ఘాట్ మగ్లింగ్ రోడ్డు ఉంటుంది. శుక్రవారం తెల్లవారుజామున బస్సులు ఈ రోడ్డుపై వెళ్తుండగా కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో బస్సులు అదుపు తప్పి నదిలో పడ్డాయని అధికారులు వివరించారు. ఈ ప్రమాదం గురించిన సమాచారం అందగానే పోలీసులు, సైన్యం స్పందించాయని, సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. బోట్లతో త్రిశూల్ నదిలో గాలిస్తున్నారని వివరించారు. అయితే వరద ఎక్కువగా ఉండడంతో గాలింపు కష్టంగా మారిందని తెలిపారు. కాగా కొండచర్యల కారణంగా నారాయణ్ ఘాట్ మగ్లింగ్ రోడ్ ప్రస్తుతం బ్లాక్ అయిందని స్థానిక ఎస్పీ భవేష్ రిమాల్ వివరించారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.